హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథని ప్రేమ సాక్షిగా 29వ భాగాన్ని వినేద్దాం. చిన్మయి జరిగింది మొత్తం చెబుతుంది. 6 సంవత్సరాల క్రితం హాస్పిటల్కి వెళ్ళడానికి బయటకు వచ్చి కారు ఎక్కిన రాధగారి కారుని ఆపుతూ వచ్చింది రజియా. ఆమెను చూస్తూ కిందికి దిగి, ఏమైంది రజియా, నువ్వేంటి ఇక్కడ అంది. ఒకప్పుడు తన హాస్పిటల్లో పనిచేసి వెళ్ళిన మనిషి మళ్ళీ ఇక్కడికి రావటం ఏంటని అర్థం కాక పక్కన ఇద్దరిని చూస్తున్న డ్రైవర్ని చూసి, మీతో మాట్లాడాలమ్మా అంది. ఆమె మాటల్లో గాబరా గమనించిన ఆవిడ డ్రైవర్ని వెళ్ళమంది. చెప్పాలా వద్దు అన్నట్టుగా తడబాటు రజియాలో. ఇంత దూరం ఏదో చెప్పడానికే వచ్చావు రజియా, ఎందుకు ఆగిపోయావు చెప్పు అంది రాధ. అది అమ్మగారు, అభిషేక్ బాబు గారు ఒక అమ్మాయితో 15 రోజులుగా నేను పనిచేస్తున్న ఫామ్ హౌస్లోనే ఉంటున్నారమ్మా భయంగా చెప్పింది. అరవింద్ గారు చిన్మయి గురించి చెప్పినప్పుడు అయిష్టంగా ఒప్పుకున్న బయటపడిన రాధ గత కొన్ని రోజులుగా ఇద్దరు ఒకే చోట ఉన్నారనే విషయాన్ని తన దగ్గర దాచడం ఆమె ఊహించలేదు. రజియా చెప్పడం కొనసాగించింది. ఆ అమ్మాయి గారి పేరు చిన్మయి. సోన్నీకి చాలా అందంగా ఉంటారమ్మా. బాగా చదువుతుందేమో. అబ్బాయి గారితో ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంది. ఏ మాటకు ఆ మాటే. ఆ అమ్మగారు ఎంత అందంగా ఉన్నా ఎక్కడా పొగరు అనేది లేదు. మాతో కూడా పద్ధతిగా మాట్లాడుతుంది. మీకు మలనే చెప్తుంటే ఆపుతూ, ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారులే, నువ్వెళ్ళు అంది ముక్తసరిగా. ఆ విషయం రాధగారికి కూడా తెలుసని చెప్పడంతో తృప్తిగా ఫీల్ అయి, బాబుగారు తప్పు చేస్తున్నారేమో అని మీతో చెప్పాలని వచ్చానమ్మా, ఇప్పుడు ఇంకా సంతోషంగా ఉంది అని వెళ్తూ చిన్మయి, అమ్మగారు చాలా మంచోరండి బాబు బాబుకి పూర్తిగా నయమయ్యేదాకా ఒక్క నిమిషం కూడా ఒంటరిగా వదలని బాబుగారిని అంటిపెట్టుకునే ఉంది. ఆ అమ్మ వల్ల బాబు కూడా తొందరగానే కోలుకునేలా ఉన్నాడు అని మనస్ఫూర్తిగా నవ్వింది రజియా. అభికి అయిన యాక్సిడెంట్ గురించి తెలియని రాధ కలవరపడిన రజియా ముందు బయటపడకుండా చిన్నగా నవ్వి, ఎక్కడుంది ఫామ్ హౌస్ అదే అంది. అడ్రస్ చెప్పిన ఆమెతో, పద నేను అటే వెళ్తున్నా, డ్రాప్ చేస్తాను అని కూర్చోబెట్టుకుని ఫామ్ హౌస్ వైపు వెళ్ళింది. వెళ్తున్నంతసేపు అభి ఎలా ఉన్నాడు అని కంగారులో ఉండిపోయింది. రజియా దిగిన తర్వాత రాధ కూడా రావడంతో ఆమెతో పాటు లోనికి నడిచింది రజియాకి చిన్మయి నవ్వులు గట్టిగా వినిపిస్తుంటే అక్కడే ఆగిపోయింది. చిన్మయిని పక్కన కూర్చోబెట్టుకొని తన సోఫాకి ఒదిగి ఆమెను వద్దంటున్నా అతను బలవంతంగా మిల్క్ గ్లాస్ నోట్లో పెట్టి తాగిస్తున్నాడు. సగం తాగిన చిన్ను మిగతాది అభికిచ్చి పూర్తి చేయమంది. ఫస్ట్ నైట్లో చేయాలి ఇలా నవ్వుతూ చెప్పి మిల్క్ గ్లాస్ తీసుకున్న అతన్ని ఆపుతూ, తొందరగా చేసుకో పెళ్ళి అంది. నీ ఆదర్శ భావాలు ఏమవ్వాలి, తొందరగా చేసుకుంటే అని నవ్వాడు. ఏమవ్వవు, అక్కడే ఉంటాయి మొహం తిప్పింది తను. ఆ తర్వాత అతను ఆమెని బుజ్జగించడం, ఆమె నవ్వుతూ ఏదో చెప్పడం, చిన్నుని మీదకి లాక్కొని ఆమెని కిస్ చేయడానికి చూడడం, తను దూరంగా తోయడం, అభి అల్లరి మాటలు అన్నీ వింతగా తోస్తున్నాయి రాధకి. కొడుకుని ఎప్పుడు అలా చూడని ఆవిడ ఒక విధంగా షాక్లోనే ఉండిపోయింది. ఇద్దరిని నవ్వుతూ చూస్తూ, రండమ్మా అంది రజియా. వద్దు, నువ్వెళ్ళు, నేను వచ్చినట్టుగా కూడా వాళ్ళకి తెలియకూడదు అంటూ చిన్మయిని పూర్తిగా చూడకుండానే వెళ్ళిపోయింది వడివడిగా. తర్వాత చిన్మయి ఫ్యామిలీ డీటెయిల్స్ తెలుసుకున్న రాధగారిలో చిన్న అసంతృప్తి. ఏ తెల్లైనా కొడుక్కి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటారు, అలాగే అనుకుంది రాధ కూడా. అబ్బికి చిన్మయి ఎందులోనూ కరెక్ట్ అని ఆమెకు అనిపించలేదు. ఆస్తిలోనూ, గౌరవంలోనూ, చదువులోనూ ఎందులోనూ చిన్మయి అబ్బికి సరితూగదనుకున్న ఆమెకి చిన్మయిలోని మొండితనం, అగ్రెసివ్నెస్, ఒక నిర్ణయం తీసుకునే ముందు దాని పర్యవసనం ఆలోచించలేని మెంటాలిటీ వల్ల పూర్తిగా అయిష్టత ఏర్పడింది. రాధ కళ్ళకి చిన్మయిలో లోపాలు తోచినవన్నీ అబ్బి కళ్ళకి అద్భుతాలుగా కనిపిస్తున్నాయి అనేని రాధకి కొన్ని రోజుల్లోనే అర్థమైంది. నచ్చజెప్పిన వినని అభితో మాట్లాడే కంటే చిన్మయి కుటుంబంలోని వారితో మాట్లాడాలనుకుంది. దొంగచాటుగా కాదు, నేరుగా ఆవిడే పద్మనాభం గారి ఊరు వెళ్ళింది. రాధగారు ఎందుకు వచ్చారు, ఎవరో తెలుసుకున్న పద్మనాభం కూతురు గురించి స్టాండ్ తీసుకోలేకపోయాడు. చిన్మయి ఒకరిని ప్రేమించడం, అతనితో కలిసి ఒకే ఇంట్లో ఉండడం, ఇవన్నీ బయట ప్రపంచం పోకడా తెలియని పద్మనాభం దృష్టిలో చాలా పెద్ద నేరాలు. అందులోనూ ఎంతో హుందాగా, పద్ధతిగా మాట్లాడుతున్న రాధగారి మాటలు ఆయన్ని మ్యానిపులేట్ చేశాయి అన్నది కూడా నిజమే. పెద్ద కూతురు కొడుకుతో సమానం అంటారు. మీ కూతురు మీ బాధ్యత తీసుకుంటుందని నమ్మి ఇంకా మోసపోవద్దు. ఈ డబ్బులు తీసుకొని మీ ఇద్దరి పిల్లల్ని చదివించండి. కుదిరితే మీ పెద్ద కూతురికి సంస్కారం నేర్పించండి. కనీసం పెళ్ళయ్యే వరకైనా నా కొడుకు దూరంగా ఉంటుందేమో అని వెళ్ళిపోయింది. ఆమెకు తెలుసు, మధ్యతరగతి కుటుంబంలో పుట్టినవారు తమకన్నా ఉన్నవారే అనే మాటలు చెంపదెబ్బలా భావిస్తారని. అనుకున్నట్టుగానే చిన్మయి ఉన్న చోటికి వెళ్ళడం, ఆమెని అభితో క్లోజ్గా చూడడం వల్ల రాధగారి మాటలకి బలం చేకూరింది. తనని మోసం చేసిందని ఒక కోపం ఒకవైపు, తను తన దారిని చూసుకుంటే ఇప్పటికే పెరాలసిస్తో ఉన్న అతను ఇంక ముందు కుటుంబాన్ని చూసుకోవడానికి చిన్ను ఒక్కరే
అని నమ్ముతూ ఆమె అభిని వదిలేలా చేశాడు. అక్కడ వాళ్ళని ఒప్పించడానికి ఉన్న 15 రోజుల్లో చిన్మయ్ ఇంట్లో మార్పులు రావడం గమనించిన అభి ఆలోచనలో ఉన్న తను పట్టించుకోలేదు. ఎప్పుడైతే తమ్ముణ్ణి చెల్లిని హాస్టల్లో వేస్తున్నానని తండ్రి చెప్పాడో నెలకి 20,000 కూడా రాని తండ్రి ఇన్ని రోజులు లేనిది ఈరోజు హాస్టల్లో వేయడం ఎలా సాధ్యమైందని తల్లిని అడిగింది. మాధవి గారు చెప్పదలుచుకోలేదని రాధా ఇచ్చిన డబ్బులని చిన్న చెల్లిని నెమ్మదిగా అడిగితే చెప్పింది. హైదరాబాద్ నుండి ఒక ఆంటీ వచ్చారు. డాడీతో మాట్లాడారు, నిన్ను తిట్టారు అంటూ. ఆ వచ్చిన ఆంటీ ఎవరో తెలుసుకోవడం అంత కష్టం కాదు చిన్నుకి. అభికి తనకి మధ్యలో 2 కుటుంబాలు ఉన్నాయని ఆ రోజే అర్థమైన చిన్మయ్ అభిని పోవాలని నిర్ణయించుకుంది. ఆ రోజే హైదరాబాద్ వెళ్ళి అభికి తన నిర్ణయం చెప్పింది. అభి ఆవేశాన్ని బాధని చూసి అందుకు ఒక రకంగా కారణం తన తల్లి కూడా అని చెప్పలేక అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ తర్వాత చాలా రోజులు అభి చిన్మయ్ కుదుట పడలేదు. అభి మళ్ళీ కెనడా వెళ్ళిపోతే చిన్మయ్ కాలేజీకి వెళ్తే అభిని మర్చిపోవడానికి స్టడీస్ని సీరియస్గా తీసుకుంది. అప్పుడే ఆదిత్య కార్ యాక్సిడెంట్ అవ్వడం, చిన్మయ్ పాపని హాస్పిటల్లో జాయిన్ చేయడం, ఆదిత్య ఆమె జీవితంలోకి రావడం జరిగిపోయాయి. చిన్మయ్ ద్వారా జరిగింది తెలుసుకున్న అరవింద్ ఎందుకు ఇలా చేశావు అని అడగలేకపోయాడు. రాధగారి ముందుకు వెళ్ళి, మీ వల్లే కదా నేను అభి విడిపోయింది. ఆ రోజు మీరు నాన్నని కలవకపోయి ఉంటే ఈరోజు నేను అభికి భార్యని అయ్యుండేదాన్ని. అంటే మీకు తెలుసు నన్ను ఎవరి కోసమో అతని వదిలిపెట్టేవాడు కాదని. పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేవాడు నన్ను. మీ మ్యానిపులేషన్ వల్లే నా కుటుంబం ప్రేమకి 6 ఏళ్ళు దూరం అయ్యాను. వారి ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకుంటే అయినా వారి ప్రేమ దక్కుతుందనుకుని పెళ్లి చేసుకుని ఆదిత్యకి చిక్కాను. ఎవరి కోసమైతే అభిని వదిలేశానో వారే మిగతా పిల్లల కోసం. నేను వారి రక్తానని మర్చిపోయి నన్ను ఆదిత్యకి అప్పగించారు. మానసికంగా అప్పుడే చనిపోయాను అనుకున్నా. నేను ఇంకా బ్రతికున్నానని తెలిసింది మీ అబ్బాయి వల్లే. నన్ను 6 ఏళ్ల తర్వాత చూసిన అతని చూపుల్లో నా మీద చలించని ప్రేమ చూశాను. ఆ ప్రేమ మీకు అభికి దూరం పెంచుతూనే అతన్ని దూరం చేసుకుంటూ వచ్చాను అంటూ చిన్నగా నవ్వి దూరం చేసిన కొద్దీ మరింత దగ్గరయ్యాడు. ఎప్పటికీ వదలని స్పార్క్గా ఉండిపోయిన జ్ఞాపకాలను అభి మాన్పించాడా అంటే అతనితో కొత్త జీవితం అయితే ఊహించుకున్నాను. ఈసారి అడ్డు చెప్పడానికి పగ సాధించడానికి ఎవరూ లేరు, ఒక్క మీరు తప్ప. చాలా ప్రేమిస్తున్నాడు మీ అబ్బాయి నన్ను. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. మీ అబ్బాయి చూపించే ప్రేమకి 100 రెట్లు ఎక్కువ ప్రేమని అతనికి పంచుతాను. అభి పడిన టెన్షన్స్ బాధలు ఏవి అతనికి గుర్తు రాకుండా చూసుకుంటాను అని చెప్పింది రాధ చేతులు పట్టుకుని. వాటిని సున్నితంగా విడిపించుకుని, నేను చేసింది తప్పు అనుకోవడం లేదు చిన్మయ్. నువ్వు మా అభికి కరెక్ట్ కాదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఇన్ని రోజులు నీ కుటుంబం ఆదిత్య నీ సంతోషానికి అభికి అడ్డుగా వస్తే ఇప్పుడు ఆ పాప అడ్డుగా ఉంది. ఏం చేస్తావు? ఆదిత్య బిడ్డకి అభిని తండ్రిని చేస్తావా? సూటిగా అడుగుతుంటే మౌనం వహించాల్సి వచ్చింది చిన్మయ్కి. ఇంకా చాలు రాధా, ఈ అమ్మాయి ఇంత బాధపడడానికి ఒక విధంగా నువ్వు కూడా కారణం. ఆ రోజు నువ్వు ఇలా చేసుకుండకపోతే ఈరోజు ఇక్కడ దాకా ఈ కథ నడిచేదే కాదు. ఇకనైనా ఆపే. పాపని తండ్రిగా ఒప్పుకోవడానికి అభికి లేని ఇబ్బంది మనకెందుకు? కసిన్నట్టుగా మాట్లాడాడు అరవింద్. వాడు నా కొడుకు అరవింద్. ఎలా తెలిసి సమస్యల మధ్య వాడిని వదిలేయమంటారు? ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే పాప అభి కూతురు అవుతుంది. అభి ఎంత ప్రేమ పంచినా 18 సంవత్సరాల తర్వాత రాగానే పాపకి నిజం చెప్పి ఆదిత్య ఆస్తి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అప్పుడు అభికి మళ్ళీ బాధే మిగులుతుంది. చెప్తున్న రాధ మాటలు ఆపేస్తూ, నేను పాపని అడాప్షన్కి ఇచ్చేస్తున్నాను. ఎవరికైనా పాపతో నాకు సంబంధం లేదు. అభికి కూడా అంది కటువుగా. ఆశ్చర్యంగా చూసింది రాధ. 25 ఏళ్ల కొడుకుని దూరం చేసుకోలేకపోతున్నాను చిన్ను. 25 రోజులు లేని కూతుర్ని వదులుకుంటావా? నమ్మశక్యంగా లేదు ఆవిడికింకా. అరవింద్కి కూడా అలాగే ఉంది. అభి మీ ప్రేమకి ప్రతిరూపం ఆంటీ. పాప ఒక శాడిస్ట్ క్రూయాలిటీకి ప్రతిరూపం. ప్రతిరోజు దాన్ని చూస్తూ నేను చచ్చి బ్రతకలేను. అలాగే ప్రేమని పంచలేను. గంభీరంగా వచ్చాయి చిన్మయి మాటలు. రాధగారు మాట్లాడబోతుంటే అరవింద్ ఆపేస్తూ, నీ నిర్ణయానికి చాలా విలువిస్తాను రాధా. ఒకసారి తప్పు చేశావు, మళ్ళీ అదే తప్పు చేసి నిర్ణయాధికారం నాది కానివ్వకు అంటూ చిన్మయి తలనిమిరి క్షమించమ్మా అన్నాడు. సంతోషంతో ఏడవడం అంటే ఏమిటో ఆ రోజే అనుభవంలోకి వచ్చింది ఆమెకి. కన్నీటి చెమ్మని నెమ్మదిగా తుడుస్తూ అభి ఉన్న వైపు అడుగులు వేస్తుంది. ఆమె రావడం చూస్తూ నిల్చున్నాడు అభి. నెమ్మదిగా వచ్చిన కళ్ళల్లో నీళ్లు అభిలో గుబులు పెంచుతుంటే పాపని ఎత్తుకుని ముందుకు అడుగు వేస్తున్న అతన్ని పెనవేసుకుంది గాఢంగా. ఊహించలేదు కదా అభి. అతన్ని కలిసిన రోజు దగ్గర నుండి మొదటిసారి స్వేచ్ఛగా స్వతంత్రంతంగా అతని కౌగిల్లో ఒడిగింది తను. ప్రేమించిన వాడి కౌగిల్లో ఉండే స్వంతన ఎంత మధురానుభూతిని కలిగిస్తుందో తెలుస్తుంటే ఇంకాస్త గట్టిగా హత్తుకుంది అభిని. చిన్మయ్ ఆమె పట్టులో మార్పు తెలుస్తుంటే పిలిచాడు.
అంటూ అతని వదిలి భుజానికి మొహం ఆనించి మొహం అంతా ఆయన నీళ్లు 2 చేతులతో తుడుచుకుని చూసింది. ఏం జరిగింది అడిగాడు ఆతృతగా. వెళ్దాం ఇంటికి అంటూ ముందుకు కదిలిన ఆమె వెనకే వెళ్ళాడు. ఇద్దరు కనుమరుగయ్యే వరకు చూసి రాధగారి దగ్గరికి వెళ్ళాడు అరవింద్. ప్రశాంతంగా ఉంది తను. నెమ్మదిగా సాగుతున్న ఆమె అడుగులు ప్రశాంతతని చూపిస్తుంటే అమ్మ ఒప్పుకుందా అన్నాడు పాపని గీతకిస్తూ. తెలీదు, మన పెళ్లికి అభ్యంతరం అయితే లేదనుకుంటా. సంతోషాన్ని మనసులో దాయలేక అతని భుజాన్ని పట్టుకుంది. రాధగారు ఒప్పుకున్నారనగానే ఊరట చెందిన మనసుతో పాపని తీసుకుని బయటికి వెళ్ళింది గీత. వాళ్ళకి ప్రైవసీ ఇవ్వాలని. ఆమె ఒప్పుకోవడం అతను ఊహించలేదు. ఏం జరిగింది అక్కడ అడిగాడు వెంటనే. ఎందుకు, ఏం జరగలేదు. నన్ను అర్థం చేసుకున్నారేమో కదా, నిన్ను చాలా చక్కగా చూసుకుంటాను అని నవ్వింది. అది నువ్వెప్పుడు చేసేదే కదా. అమ్మకి ఇప్పుడు అర్థమైందేమో. ఏదో జరిగిందని చెప్తున్న మైండ్ని పక్కకి తోస్తూ ఆమె కళ్ళల్లో సంతోషం చూస్తున్న అతని మనసు రెక్కలు లేకుండానే విహరిస్తుంటే అమాంతంగా ఆమెని హత్తుకొని ఐ లవ్ యూ అన్నాడు. నవ్వింది స్వచ్ఛంగా. ఆ రోజు ఆమె చాలా సంతోషంగా ఉంది. అభి అనుమానంగానే అరవింద్ గారికి రాధగారికి కాల్ చేశాడు. ఈ సంతోషం కోసం కాంప్రమైజ్ అయింది అన్న అరవింద్ గారి మాటలు నమ్మిన అభి ఆ మాత్రం కోపం తొందరలోనే తగ్గుతుంది అంటూ ఇంటికి వెళ్దామైతే అన్నాడు చిన్మయ్తో. ఇప్పుడే కాదు అంటూ కళ్ళు చిన్నగా చేసిన అభితో అంది. ఆ పాపని అడాప్షన్కి ఇచ్చేశాక అని. నిజంగానే అంటున్నావా మళ్ళీ అడిగాడు అతను. హా అభి, నేనింకా ఏ భారాన్ని మోయలేను, ఫోర్స్ చేయలేను. చూడకు, నీ మాట కాదనలేక ఒప్పుకుంటే అందరం బాధపడాల్సి వస్తుంది అని చెప్పి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు ఇంకేం మాట్లాడుకు అతన్ని హత్తుకుని అంది. చాలా రోజుల తర్వాత ఆమెను అలా చూసిన అభికి పాప విషయంలో ఏం చేయాలో అర్థం కావడం లేదు. చిన్నుని ఒప్పించడానికి టైం పడుతుంది అనుకున్నాడు. కానీ ఆమెలో ఆదిత్య అంటేనే కాదు, అతని స్మృతులను తలుచుకున్న వేదనే కలుగుతుందని ఊహించలేదు. అడాప్షన్ కోసం అతనికి తోచిన దారులు వెతుకుతున్నాడు. తర్వాత రోజు ఉదయం అభి కన్నా ముందే లేచిన ఆమెని వింతగా చూసి ఎనీ స్పెషల్ అన్నాడు కళ్ళు నలుపుకొని. ఆశ్రమానికి వెళ్తున్నాను, మదర్ని కలిసి వస్తా అంటుంటే నేను వస్తాను, వెయిట్ చేయి అన్నాడు. లేదు, నువ్వు రెస్ట్ తీసుకో, నా బాధలో ఉంది ఆవిడ, సంతోషంలో కూడా ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయింది. నేనెంత సంతోషంగా ఉన్నానో చెప్పలేని చిన్ను. నా దగ్గరికి వచ్చినప్పుడు నీలో ఉన్న ధైర్యం, తెగింపు చూసి నిన్ను సదా కాపాడేవాడు ఉంటే బాగుండు అనుకుని ఎన్నిసార్లు జీసస్ని ప్రేయర్ చేసేదాన్ని. ఇన్ని రోజులు నా ప్రేయర్స్ ముట్టాయి అంటూ పాయసం కప్పు చిన్మయ్ ముందు పెట్టింది మదర్. నవ్వుతూ దానిని తీసుకుని కోలాహలంగా ఉంది ఆశ్రమం. ఎందుకు అంది. రేపు మాతృదినోత్సవం కదా అందుకు అంటూ. కొత్త వెలుగు చోటు చేసుకున్న చిన్మయ్ని తన్మయంగా చూసి, నువ్వు అభి పాప మీ ముగ్గురు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, అప్పుడప్పుడు నేను ఉన్నానని కూడా గుర్తుపెట్టుకో మరి చెప్తున్నాను. మదర్ని ఆపేస్తూ, పాపని అడాప్షన్కి ఇస్తున్నాను, మాతో ఉండదు తను అంది బౌల్ పక్కన పెట్టి. అంత పెద్ద విషయం చెప్పిన చిన్మయ్లో ఎక్కడా బాధ తాలూకు ఆనవాళ్ళు లేకపోవడం ఆశ్చర్యంగా చూస్తూ, అభి ఒప్పుకున్నాడా ఇందుకు అంది నమ్మలేనట్టుగా. నేనంటే ఇష్టం తనకి, నెమ్మదిగా అంది. ఆ ఇష్టంతోనే ఒప్పుకున్నాడని చెప్తున్నట్టుగా. చిన్మయ్ ముందుకు వెళ్ళిన మదర్ ఆపుకోలేని ఉద్వేగంతో చిన్మయ్ చెంప మీద కొట్టింది. ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న తనని ప్రాణంలా చూసుకుని మదర్ కొట్టిన చిన్న దెబ్బని తాళలేను అన్నట్టుగా కన్నీళ్లు కార్చింది. నీ ధైర్యం, తెగింపు అంటే నాకు చాలా ఇష్టం. ఇది నువ్వు కాదు చిన్ను. ఎంత కష్టం వచ్చినా ఎదుటి వారిని నిందించని గుణం నీది. ఇప్పుడెందుకు ఊపిరి కూడా భారంగా తీసుకునే చిన్నపిల్లని నిందిస్తున్నావు. ఆదిత్య నీ జీవితంలోకి రావడం నీ దురదృష్టం. అందుకు ఎవరు బాధ్యులు కారు. అంత చిన్న పాపకి ఎందుకు మాలిన్యాన్ని అంటగడుతున్నావు? ఆవేశంలో ప్రశ్నించింది తను. మలినం నాకు అంటుకుంది, అది అభి వల్లే చెరిగిపోయింది. నన్ను ప్రేమించిన కారణంగా దానిని అభికి అంటుతుంటే ఎలా మదర్ నా రక్తం అనుకునేది? పైగా నాకే తెలియకుండా పుట్టిన బిడ్డ. దానిని చూస్తే ఎక్కడ పాసం పెంచుకుంటా అనే భయంతో ఇప్పటికీ చూడకుండా బ్రతుకుతున్నాను. నాకు తెలుసు దానిని కల్లారా చూసుకుంటే మొండితనం చాటున దాగున్న ప్రేగు బంధం నన్ను అభికి దూరం చేస్తుందని. ఏడుస్తున్న చిన్నీలో దాగిన ఆవేదన అర్థం చేసుకున్న మదర్ ఆమెని ఓదార్చుతూ, ఒకప్పుడు రియాని నా దగ్గరికి తెచ్చిన నువ్వు ఒక మాట అన్నావు, గుర్తుందా చిన్ను? అదే పేదరికంలో పుట్టడం దాని తప్పు కాదు మదర్. అలాగే ప్రేమ పంచేవాళ్ళు లేకపోవడం కూడా. కన్న పిల్లల్ని వదిలి వాళ్ళ సుఖం చూసుకునేవారు నా దృష్టిలో బ్రతికున్న శవాలని. ఇప్పుడు నువ్వు చేస్తున్న పని కూడా అలాగే అనిపిస్తుంది నాకు. నిన్నేమనాలి నేను? నువ్వు వాళ్ళని అసహించుకున్నట్టుగానే నేను నిన్ను. ఇంకా పూర్తి చేయలేదు ఆవిడ. మదర్ మాటలు చెంప పెట్టిలా తోస్తుంటే తమ దాకా వస్తే అభిప్రాయాలు, విలువలు మారిపోతాయని ఎవరో చెప్పిన మాటలు గుర్తొచ్చి మౌనంగా ఉంది. నువ్వు చదువుకున్న దానివి చిన్ను.
ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నా నువ్వు కూడా అందరిలా మాట్లాడడం నాకు నచ్చలేదు. సూటిగా వచ్చాయి మదర్ మాటలు. నిజమే కదా మదర్ అన్నది. ఆలోచించి నిర్ణయం తీసుకో చిన్ను అంటూ బయట పిల్లలు పిలుస్తుంటే వెళ్ళిన మదర్ తిరిగొచ్చేలోగా ఆలోచించడానికి ఏమీ లేనట్టు వెళ్ళిపోయింది అక్కడి నుండి. ఆ రాత్రి ఆమెకి కలత నిద్ర అయింది. ఇంకా అందుకు కారణం పాప తమతో ఉండడం అనుకున్న అభి ఒక నిర్ణయానికి వచ్చాడు. మరుసటి రోజు ఉదయం చిన్మయి లేచేటప్పటికి హాల్లో అటు తిరిగి కూర్చున్న వారితో మాట్లాడుతున్న అభిని చూసి వచ్చింది అక్కడికి. విశాల్ ఉన్నాడు. పక్కనే రాగిణి గారు. ఎప్పుడొచ్చావు నార్మల్గా అడుగుతూ అభి పక్కన కూర్చుంది. రాగిణి గారిని పలకరించాలి అనుకోలేదు తనని చాలా రోజుల తర్వాత చూసిన ఆమెలో ఇసుమంతైనా ఎటువంటి భావం లేకపోవడం ఒక విధంగా విశాల్కి బాధని కలిగించినా అది తన స్వయం కృతాపరాధం అని సర్ది చెప్పుకొని చిన్న నవ్వు బదులుగా ఇచ్చాడు. పక్కన కూర్చున్న చిన్మయి చేయి పట్టుకుని పాపని అడాప్షన్కి ఇస్తున్నాను విశాల్కి అని చెప్పాడు అభి. విశాల్ అనే వ్యక్తి తన జీవితంలో ఉన్నాడనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయిన చిన్మయికి అతను దత్తత తీసుకోవాలనుకోవడం నచ్చలేదు. అంతకన్నా వైదేహికి ఇవ్వచ్చు కదా, విశాల్కి పాప అడాప్షన్ ఏంటికి అని అర్థం కాలేదు కొంచెం కూడా. అభి వైపు ఒక్క నిమిషం చూసి అతని నిర్ణయం ఎప్పుడూ రాంగ్ అవ్వదు అనే ఉద్దేశంతో మౌనంగా ఉంది ఆ క్షణం. అదీ కాకుండా నిన్న మదర్తో మాట్లాడినప్పుడే తన పాప విషయంలో ఏం చేయాలో ఒక నిర్ణయానికి రావడంతో ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది. అభితో మాట్లాడుతున్న విశాల్ చూపులు చిన్మయిని తాకుతుంటే అవి ఆరాధన భావంతో వచ్చినవని అయినా భరించలేనట్టుగా బయటికి వెళ్ళింది. మాటల మధ్యలోనే వెళ్తున్న చిన్మయిని చూసి చిన్నగా నవ్వుకొని విశాల్తో డిస్కషన్ చేస్తున్నాడు అతను అడాప్షన్ కండిషన్స్. బయట చెట్టు కింద కూర్చున్న చిన్మయి మెదడులో వేధిస్తున్న చాలా ప్రశ్నలతో పోటీ పడలేక కళ్ళు మూసుకున్న తనకి లీలగా వినిపిస్తున్న గీత పాటకి చెవులు అటువైపు పెట్టింది. ఆమె కూతురు నిర్మలని ముందు కూర్చోబెట్టుకుని పాటను నేర్పిస్తుంది. భావం తెలియకపోయినా తల్లి చెప్పినట్టు పాడే ప్రయత్నం చేస్తుంది ఆ పాప. ఎప్పుడో విన్నట్టుగా అనిపించిన ఆ చరణాలు మనసుల్ని కదిలిస్తుంటే దగ్గరగా వెళ్ళింది. ఆమె రాసిందో ఏమో ఈసారి చక్కగా వినిపిస్తుంది. ముందు ప్రేమికుల గురించి అనుకున్న ఆ రాగం డీప్గా వింటే అర్థమైంది తల్లి బిడ్డల గురించని. బొమ్మని చేసే బ్రహ్మ ఎవరు, బ్రహ్మ కలిపిన బొమ్మలెవరు, కాలం ఆడే ఆటలోన బొమ్మ ఎవరు, బొరుసు ఎవరు, ఎక్కడి నుండో వచ్చిన బొమ్మకి ఇక్కడి బొమ్మ నచ్చిందా, రెక్కల రాని గువ్వల గుండెలో చక్కని రాగం మెచ్చిందా, ఇద్దరు కలిసిన గడియ మళ్ళీ ఎప్పటికైనా వస్తుందా, నిర్మల బొమ్మ ఎంత బాగున్నమ్మా, నిర్మల బొమ్మ మా బంగారు బొమ్మ. వింటున్న పాటలో తాను అభి పాపే కనిపిస్తుంటే మధ్యలోనే వదిలి లోనికి వెళ్ళింది. విశాల్ వాళ్ళు వెళ్ళినట్టుగా ఉన్నారు. అతనేం చెప్తున్నాడో కానీ మధ్య మధ్యలో కదిలిస్తున్న పాప కాళ్ళు అభి గుండెల్ని తాకుతున్నాయి. ఇద్దరిని చూస్తూ ఎందుకు అభి ఇంత ప్రేమ చూపిస్తున్నావు, ఏమవుతుంది తను నీకు అనుకుంటూ బాధని కష్టంగా అణుచుకున్న తనకి చీకటి లోకం నుండి వచ్చి మెచ్చిన బొమ్మగా చేరావే, శిల్పి బ్రహ్మ చేతి చలువ కొత్త జన్మ ఎత్తావే, నిర్మల బొమ్మ ఎంత బాగున్నావమ్మా, నిర్మల బొమ్మ మా బంగారు బొమ్మ. హమ్ చేసుకుంటూ వంటగదిలోకి వెళ్తున్న గీత పాటకి ఒక్క పెట్టిన పెళ్ళుపికాయ్ కన్నీళ్ళు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.